సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో రాములు అనే రైతు డ్రమ్ సీడర్ పద్ధతిలో వరి సాగు చేసి మంచి ఫలితాలు సాధించారు. తురకపల్లి గ్రామానికి చెందిన రైతు బోయిని వెంకటరాములు కూలీల కొరత, పెరిగిన సాగు ఖర్చులను తగ్గించేందుకు ఆయన ఈ విధానాన్ని ఎంచుకున్నారు. ఈ పద్ధతితో ఎకరాకు సుమారు 8,000 రూపాయల వరకు ఖర్చు ఆదా కావడంతో పాటు మంచి దిగుబడి వచ్చిందని తెలిపారు. నారు పెంపకం అవసరం లేకపోవడంతో పాటు కూలీలపై ఆధారపడడం తగ్గిందని చెప్పారు. భవిష్యత్తులో కూలీల కొరత పెరుగుతుందని భావించి ఈ కొత్త పద్ధతిని అనుసరించినట్లు రైతు రాములు తెలిపారు. వెంకటరాములు అనే రైతు ఒక కొత్త విధానం ద్వారా ఈసారి యాసంగి లోపల డ్రమ్ సీడర్ ద్వారా మనం డైరెక్ట్ గా తుకం జల్లకుండా విత్తనాలను డైరెక్ట్ డ్రమ్ సీడర్ ద్వారా వేయడం ద్వారా అది మంచి పిలకలు వచ్చి దిగుబడి కూడా ఎక్కువ వచ్చింది. దిగుబడి ఎక్కువ రావడంతో పాటు మళ్ళీ మన కూలీల కొరత ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కూలీల కొరత కూడా పెట్టుబడి కూడా మనకు తక్కువ వచ్చింది. పెట్టుబడి మిగులుతుంది మరియు మనకు అధిక దిగుబడి కూడా వస్తుంది. విధానం చాలా బాగుంది. ప్రధానంగా ఈ రోజుల్లో రైతులకి కూలీల సమస్య చాలా అధికంగా ఉంది. వీటన్నిటిని మనము తప్పించుకోవాలి. సరైన పద్ధతిలో సరైన సమయంలో విత్తుకోవాలంటే ఈ రెండే పద్ధతులు, వెదజల్లే పద్ధతి ఒకటి, డ్రమ్ సీడర్ ద్వారా చేసుకుంటే మనకి వరిలో అధిక దిగుబడులు సాధ్యమవుతుంది. అదేవిధంగా మిగతా రైతు సోదరులు కూడా ఇదే పద్ధతిని అవలంబించాలి. ముఖ్యంగా వెంకన్న గారు ఇటువంటి పద్ధతిని అవలంబిస్తున్నందుకు అతనికి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇదే పద్ధతిలో రైతులందరూ కూడా పాటించి మరి అధిక దిగుబడులు సాధిస్తారని కోరుకుంటూ ఉన్నాం.